Hi friends, hello and welcome to Prasad Automobile. Present మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి Hyundai Venue సెకండ్ జనరేషన్ 2025 ఫేస్ లిఫ్ట్. వీడియో మనం కంప్లీట్ గా కార్ గురించి అయితే చూద్దాం. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి 7,89,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. టాప్కి వెళ్తే మాత్రం ఎక్స్ షోరూమ్ 15,30,000 దాకా వెళ్తుంది. ఆన్ రోడ్ విషయానికి వస్తే దగ్గర 10 లక్షల రూపాయలు స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ ఇది. ఒకవేళ మీరు ఎండ్లైన్ కాకుండా నార్మల్ మోడల్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ నేను రివ్యూ చేస్తున్న కార్ వచ్చేసరికి HX10. ఇది ఎండ్లైన్ అయితే కాదు, ఇది నార్మల్ మోడల్ టాప్ అనమాట. 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి ఆన్ రోడ్ దగ్గర 18,50,000 రూపాయలు దాకా ఉంటుంది. ఒకవేళ మీరు ఎండ్లైన్కి వెళ్ళారనుకోండి 19,50,000 దాకా పోద్ది. చూద్దాం మొత్తం కంప్లీట్గా డీటెయిల్గా కార్ గురించి. ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్ స్టార్ట్ చేద్దాం. అండ్ కార్ కొద్దిగా సేఫ్టీ కూడా పెరుగుతుంది ఈసారి. ఎందుకంటే ఇది మీకు సిరోస్ ఉంది కదా, మీరు రీసెంట్గా కియా చూస్తుంటారు కార్ సిరోస్. అది కూడా 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేసింది భారత్ అండ్ క్యాప్లో. సేమ్ అదే ప్లాట్ఫామ్ ఇది కూడా బిల్డ్ అయింది, ఎన్హాన్స్డ్ K1 ప్లాట్ఫామ్. దీనిలో వీళ్ళు హై స్ట్రెంత్ స్టీల్ అయితే యూజ్ చేశారు. కొద్దిగా సేఫ్టీ కొద్దిగా ఇంక్రీజ్ అవ్వచ్చు. చూద్దాం ఎంత స్కోర్ చేస్తుంది. ఇంకా ఇది సేఫ్టీ రేటింగ్ అయితే వెళ్ళలేదు. హ్యుండై ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసరికి 5 స్టార్ రేటింగ్ స్కోర్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి వద్దాం. సెకండ్ జనరేషన్ కాబట్టి మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది కార్ది. మొత్తం మీకు కనెక్టెడ్ LED DRLతో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ క్వాడ్ LED హెడ్ ల్యాంప్స్తో వస్తుంది. కింద మనకి పార్కింగ్ సెన్సర్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంది. అండ్ రాడార్ కూడా ఉంది. Level 2 ADASతో వస్తుంది ఇప్పుడు వెన్యూ. అండ్ హ్యుండై లోగో. అండ్ చూడడానికి ఫ్రంట్ నుంచి లుక్ అయితే బాగుంది కార్ది. క్రేటా ఇవి కూడా మీకు కొంచెం ఇదే లుక్ లో అయితే కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ గా కార్ సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే కార్ లెంత్ వచ్చేసరికి ఇది మీకు sub 4 మీటర్ కేటగిరీ కిందకి వస్తుంది. 3995 mm ఉంటుంది, ఒక 5 mm తక్కువ 4 మీటర్ కి. అండ్ దీని వీల్ బేస్ కొద్దిగా పెరిగింది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే వీల్ బేస్ ఒక 20 mm అయితే పెరిగింది. ఇప్పుడు మనకి 2520 mm వీల్ బేస్ తో వస్తుంది. సో కొద్దిగా సీటింగ్ కంఫర్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్యాక్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి. దీని టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి మనకి 15 ఇంచ్ ఉన్నాయి, 16 ఇంచ్ ఉన్నాయి, 17 ఇంచ్ ఉన్నాయి. 17 ఇంచ్ వచ్చేసరికి మీకు ఎన్ లైన్ లో వస్తాయి. ఇది DCT టర్బో మోడల్. దీనిలో మీకు 16 ఇంచ్ alloy wheels అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు R16 215/60 టైర్ ప్రొఫైల్. alloy wheels డిజైన్ చూడడానికి అయితే అంత బాగా, కాకపోతే ఎన్ లైన్ లో మీకు చూస్తే మాత్రం డిజైన్ చాలా బాగుంటుంది alloy wheels ది. ఫ్రంట్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది. డ్రైవర్ సైడ్ మాత్రం మీకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఉంది, ప్యాసింజర్ సైడ్ అయితే లేదు. అండ్ ORMs కి ఇండికేటర్ ఉంది, కెమెరా కూడా ఉంది. ఇక్కడ మనకి వెన్యూ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది సైడ్ కి. బ్యాక్ సైడ్ మనకి షార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రేర్ వైపర్, డిఫాగర్, హ్యుండై లోగో, వెన్యూ బ్యాడ్జింగ్. ఇక్కడ మనకి టైల్ ల్యాంప్స్ కనెక్టింగ్ అయితే వస్తున్నాయి. చూడడానికి బాగుంది బ్యాక్ సైడ్ నుంచి లుక్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ సెన్సర్స్ కనిపిస్తున్నాయి. టర్బో బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. ఇది టర్బో ఇంజన్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి రేర్ పార్కింగ్ కెమెరా. సార్ బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ వస్తే మనకి 375 లీటర్స్ ఉంటుంది. బూట్ స్పేస్ నాకు తెలిసి సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు 60-40 రేషియోలో బ్యాక్ సీట్ ని ఫోల్డ్ చేయొచ్చు. కింద మనకి స్పేర్ వీల్ కూడా ఇస్తున్నారు, కాకపోతే స్పేర్ వీల్ సైజ్ మనకి చిన్నది. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 45 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. మైలేజ్ కార్ది 20 వీళ్ళు చెప్తుంది. ARAI క్లెయిమ్డ్. మన రియల్ లైఫ్ లో అంత అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వెళ్ళి సీటింగ్ కంఫర్ట్ ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ బ్యాక్ సీట్స్కి వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చి బోస్ ఆడియో సిస్టమ్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇదంతా ప్లాస్టిక్. ఇక్కడ చూడొచ్చు ఇదంతా ప్లాస్టిక్. ఎక్కడైతే మనం మోచాయి పెట్టుకుంటామో ఇక్కడ కొద్దిగా సాఫ్ట్ టచ్ అయితే ఉంది. ఒక బాటిల్ హోల్డర్ అయితే ఉంది, 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ సన్ బ్లైండ్స్ కూడా ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ సీట్స్ మనం రిక్లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీకు నచ్చినట్లయితే యాంగిల్ సెట్ చేసుకోవచ్చు. ముగ్గురు కూర్చోవచ్చు. మధ్యలో కొంచెం హంప్ అయితే ఉంది, మరీ అంత పెద్దగా అయితే లేదు. ముగ్గురు అయితే కూర్చోవచ్చు, కానీ మిడిల్లో కూర్చొని అంత కంఫర్టబుల్ అయితే ఉండదు. అండ్ హెడ్ రెస్ట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే సీట్లకి ఫ్రంట్ సైడ్ మనకి మ్యాగజైన్ హోల్డర్స్ కూడా లేవు. ఇది ఒకటి మిస్ అవుతుంది. ఇక్కడ నీరు ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. కొద్ది పొడుగు కాలైనా కానీ కంఫర్టబుల్ కూర్చోవచ్చు. కొంచెం 20 mm వీల్ బేస్ కూడా పెరిగింది కాబట్టి కొద్దిగా స్పేషియస్ అనిపిస్తుంది కార్ మీకు లోపల కూర్చున్నప్పుడు. అండ్ బ్యాక్ సైడ్ మీకు AC వెంట్స్ కనిపిస్తున్నాయి. 2 USB Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది ఇద్దరికి బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ ఒక హుక్ అయితే ఉంది, ఒక కోటి లాంటి తగిలించుకోండి, ఇక్కడ నుంచి తగిలించుకోవచ్చు. అటు సైడ్ అయితే లేదు, ఇటు సైడ్ అయితే హుక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రీడింగ్ లైట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే డ్రైవర్ సైడ్ డోర్ మొత్తం కంట్రోల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. లాక్ అన్లాక్ కానివ్వండి, ORM కూడా ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ నుంచి ఆఫ్ చేయొచ్చు, హెడ్ లైట్ లెవెలర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం బానెట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయొచ్చు. డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అది ఇచ్చారు. 4-వేనే ఉంటుంది. మీరు ఎలక్ట్రిక్గా ఫ్రంట్కి, బ్యాక్కి, అండ్ ఇది ఉంది కదా ముందుకి వెనక్కి అనుకోవచ్చు. హైట్ మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ లివర్ రీఛార్జ్ చూడవచ్చు, మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. 6 వేస్తే బాగుండేది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి ఫ్రంట్, మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి టాప్ మోడల్స్లోనే అది. అండ్ ఇది స్టీరింగ్ వీల్. ఇది కొత్త స్టీరింగ్ వీల్. హ్యుండై ఇప్పుడు ఇలానే వస్తుంది అనమాట. 4 చుక్కలకి మీనింగ్ H అనమాట, మార్స్ కోడ్. అండ్ స్టీరింగ్ వీల్ మొత్తం లెదర్ ర్యాప్తో వస్తుంది, బాగుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వచ్చేసరికి లైట్ కంట్రోల్స్, ఇటు వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రీచ్ అయితే లేదు.
సో ఇది ఒకటి మిస్ అవుతుంది ఇక్కడ. దీనిలో మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఇది ఆటోమేటిక్ డీసీటీ గేర్ బాక్స్ వస్తుంది, 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్. నెక్స్ట్ ఇంకా ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే, ఇంటీరియర్ కూడా మొత్తం ఇదంతా ప్లాస్టికే. మీరు అలా టచ్ చేయని మోస్ట్లీ అంతా ప్లాస్టికే ఉంటుంది. చూడడానికి కొద్దిగా ప్రీమియంగా అనిపిస్తుంది కానీ మొత్తం హార్డ్ ప్లాస్టికే. ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి, మొత్తం కావాల్సిన కంట్రోల్స్ అని ఇక్కడ ఉన్నాయి. మెయిన్ మనం యూజ్ చేసేది ఏసీ కంట్రోల్. ఏసీ కంట్రోల్కి వీళ్ళు ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు, మొత్తం టచ్కి వెళ్లకుండా. ఇది మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇది సింగిల్ జోన్ క్లైమేట్ కంట్రోల్తోనే వస్తుంది. డ్యూయల్ జోన్ ఇస్తే బాగుండేది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడైతే ఉంది. కింద 2 USB టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఒక టైప్ సి పోర్ట్ వచ్చేసరికి మనం స్విచ్ అవ్వచ్చు, ఓన్లీ ఛార్జింగ్ పెట్టడానికి లేకపోతే కనెక్టివిటీకి మధ్య స్విచ్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ కీ కూడా చేంజ్ అయిపోయింది, ఇప్పుడు చూడొచ్చు. కీ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది చూడడానికి వెన్యూది. అండ్ ఇటుపక్క హోల్డ్ ఇచ్చారు. ఇది వస్తే బూట్ ఓపెన్ ఇటు సైడ్, లాక్ అన్లాక్. నెక్స్ట్ ఇంక ఇక్కడ బటన్ చూసుకుంటే వెంటిలేటెడ్ సీట్స్ ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు ఫిజికల్గా. ఫ్రంట్ 2 సీట్లకు వెంటిలేషన్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి పార్కింగ్ కెమెరా ఇక్కడ చూడొచ్చు. 360 కెమెరా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, చూడడానికి బాగుంది ఇది. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది, ఆటో హోల్డ్ అండ్ డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్స్ ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు. డ్రైవ్ మోడ్ లో మనకి ఈకో, నార్మల్, స్పోర్ట్ మోడ్ ఉంది. ట్రాక్షన్కి వెళ్ళామనుకోండి, ట్రాక్షన్ లో స్నో, మడ్, శాండ్. మీరు ఎన్లైన్ తీసుకుంటే ఎన్లైన్ లో మీకు స్టీరింగ్ వీల్ కే వచ్చేస్తాయి అనమాట. ఇట్ సైడ్ ట్రాక్షన్ కంట్రోల్స్ వస్తాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డ్రైవ్ మోడ్స్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్పేస్ అయితే ఉంది, పర్స్ అయితే పెట్టుకోవచ్చు. గ్లో బాక్స్ సైజ్ డీసెంట్గా ఉంది అండ్ కూల్ గ్లో బాక్స్తో వస్తుంది, అదో ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ఇక్కడ కూడా మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. వ్యాంటీ మిర్రర్ విషయానికి డ్రైవర్ సైడ్ అయితే ఏం లేదు, ప్యాసింజర్ సైడ్ మాత్రం వ్యాంటీ మిర్రర్ అయితే ఉంది, లైట్ అయితే ఏం లేదు. అండ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్ఎంతో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని రీడింగ్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇది పానరామిక్ సన్ రూఫ్ అయితే కాదు, ఇది కూడా మిస్ అవుతుంది. పానరామిక్ సన్ రూఫ్ ఇస్తే బాగుండేది, చాలా చిన్నగా ఉంటుంది, ఇంతే ఓపెన్ అవుతుంది. కొంచెం భారీ పర్సనల్ బయటకు వెళ్ళడం కూడా కొద్దిగా కష్టమే, ఇంతే ఓపెన్ అవుతుంది, చిన్నగా ఓపెన్ అవుతుంది. ఇది ఇంకో మిస్ అయ్యే ఫీచర్ దీనిలో ఎయిర్ ప్యూరిఫైయర్, అది కూడా ఇస్తే బాగుండేది. ఇంకా స్క్రీన్స్ విషయానికి వస్తే మనకి కర్వ్ ఉన్నాయి, ఇవి 2 12.3 ఇంచ్ డిస్ప్లేస్. ఇది వచ్చేసరికి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఇది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఫస్ట్ మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడదాం. చాలా సింపుల్ ఉంది ఇది. లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ డిజిటల్ స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఆర్పిఎం మీటర్ కనిపిస్తుంది. ఇక్కడ మోడ్ కనిపిస్తుంది, ఏ మోడ్లో ఉన్నా కూడా కనిపిస్తుంది. స్పోర్ట్ మోడ్లో ఉంది ప్రజెంట్ అయితే ఇది. అండ్ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చో కనిపిస్తుంది మనకున్న ఫ్యూయల్ తోటి ఇటు సైడ్ రైట్లో. అండ్ ఇవి చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ప్రజెంట్ మనకి టీపీఎంఎస్ కనిపిస్తుంది, టైర్ ప్రెజర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, నేను దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, కంపాస్ వస్తుంది. ఇది వచ్చేసరికి ఎడాస్ ఫీచర్స్ ఇవన్నీ లైవ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మిగతా ఫీచర్స్ కావాలంటే ఇవి కిందకంటే ఇవి వస్తున్నాయి. ఇక్కడ డిజిటల్ స్పీడోమీటర్ కనిపిస్తుంది, ఇంకా కిందకి వెళ్తే ట్రిప్ డీటెయిల్స్ కనిపిస్తుంది. సో మనం నడిపేటప్పటికి ఇది 11 ఇస్తుంది మైలేజ్. ఇంకా మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు ఇప్పుడు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు వైర్డ్ కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈమె కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్తో కూడా వస్తుంది. బ్లూ లింక్ ఉంటుంది యాప్, దీన్ని మీరు మీ ఫోన్లో కూడా మీరు అన్ని చాలా ఫీచర్స్ అయితే చూడొచ్చు అనమాట. ఎంత రేంజ్ ఉంది ఇవన్నీ మనం కంప్లీట్గా ఫోన్ నుంచి చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ ఇంటీరియర్ గురించి. ఇంకా మనం కార్ని డ్రైవ్ చేసి చూద్దాం. డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక 2-3 మినిట్స్ నుంచి రఫ్ రోడ్స్ నడుపుతున్నా. కంప్లీట్గా పాట్ హోల్స్ అన్నీ చాలా రఫ్ రోడ్స్ అనమాట ఇవి. కొంచెం సస్పెన్షన్ మరీ అంత హార్డ్ లేదు, మరీ అంత సాఫ్ట్ లేదు, మిడ్లో ఉంటుంది. కొన్ని మీకు ఏదైతే పాట్ హోల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, లోపలికి తగులుతున్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే బాడీ రోల్ అయితే ఫీల్ అవుతున్నారు. చిన్న ఇట్లా మీరు ఇట్లా టర్న్ చేస్తుంటారు కదా, సో ఖచ్చితంగా కొంచెం బాడీ రోల్ అయితే ఫీల్ అవుతారు ఎస్యూవీ కాబట్టి. అండ్ స్టీరింగ్ వీల్ అయితే చాలా లైట్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. మనం 2 ఫింగర్స్తో కూడా దీన్ని ఈజీగా తిప్పొచ్చు. చాలా లైట్ ఉంది స్టీరింగ్ వీల్ అయితే. సో ప్రస్తుతానికైతే మాత్రం దీని ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే మొత్తం 3 ఇంజన్ ఆప్షన్స్లో అయితే వస్తుంది ఇది మీకు. ఒకటి వచ్చేసరికి 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. అది మీకు 83 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 115 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానిపై అది ఓన్లీ మాన్యువల్ ఆప్షన్లోనే వస్తుంది. 1.2 లీటర్ ఇంజన్ మీకు ఓన్లీ మాన్యువలే ఉంది, ఆటోమేటిక్ అయితే లేదు. ఒకవేళ మీరు పెట్రోల్ ఆటోమేటిక్ తీసుకోవాలనుకుంటే ఈ ఇంజన్ ఆప్షన్లోనే వస్తుంది. ఇది మీకు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, ఇది 3 సిలిండర్ ఇంజన్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చేసరికి 4 సిలిండర్ ఇంజన్, ఇది 3 సిలిండర్ ఇంజన్ వస్తుంది. అండ్ దీనిలో మీకు ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్ కూడా మీకు 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ మాన్యువల్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడా వస్తుంది. ఇంకొక ఇంజన్ వచ్చేసరికి డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దానిలో 250 Nm టార్క్ ఉంటుంది, 115 PS పవర్ వస్తుంది దాన్ని. సో అది టార్క్ బాగుంటుంది. డీజిల్ ఇంజన్ కూడా చాలా పాపులర్ ఇంజన్ వీళ్ళది. సో అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ మైలేజ్ ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు అయితే మాత్రం
అది కూడా మంచి ఆప్షన్. డీజిల్ ఇంజన్ ఒక 20 దాకా మైలేజ్ అయితే వస్తుంది. ఇది కూడా వాళ్ళు చెప్పేది 20 దాకా వస్తుందని చెప్తున్నారు. అంత అయితే రాకపోవచ్చు, మీరు నడిపేదాన్ని బట్టి ఉంటుంది. ఒక 14-15 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో మనకి ఇంకో మోడల్ కూడా ఉంటుంది, ఎన్లైన్ అని చెప్పేసి. ఎన్లైన్ కొద్దిగా స్పోర్టీ లుక్ ఉంటుంది. కార్ చూడడానికి మీకు డ్యూయల్ టోన్ ఫినిష్లో అయితే వస్తుంది. రెడ్ లైనింగ్ ఉంటుంది. క్యాలిపర్స్, బ్రేక్ క్యాలిపర్స్ కూడా మీకు రెడ్ కలర్లో ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ మీకు స్పాయిలర్ కూడా ఉంటుంది దానిలో. అండ్ ఇంకొక రేడార్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇంకొక రేడార్ ఉంటుంది. దానిలో మీకు దీనికన్నా ఇంకొక 5 ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్స్ కూడా వస్తాయి అనమాట. బ్యాక్ సైడ్ మీరు కార్ తీసేటప్పుడు రేర్ కొలిజన్ వార్నింగ్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివి కూడా దానిలో అయితే ఉంటాయి. దీనిలో మీకు 16 ADAS ఫంక్షన్స్ ఉంటాయి, దానిలో మీకు 21 దాకా ఉంటాయి. అదొక అడ్వాంటేజ్ దానికి. ఇంజన్ మాత్రం సేమ్ ఇదే ఇంజన్తో వస్తుంది, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. సేమ్ పవర్ వచ్చేసరికి మీకు 120 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 172 Nm టార్క్ అయితే వస్తుంది. రెండిట్లో మీకు సేమ్ ఇంజనే వస్తుంది. కొంచెం కాస్మోటిక్ చేంజెస్ ఉంటాయి. అండ్ ఇందాక చెప్పా కదా, ADASలో కొద్ది ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి దానికి. దీని ADAS ఫంక్షన్స్ కొన్ని ఫస్ట్ వాటిని టెస్ట్ చేద్దాం. ఇక్కడ లైన్ కీప్ ఫస్ట్ ఆన్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా స్టీరింగ్ తీసుకొచ్చేస్తుంది లైన్లోకి. బాగా పనిచేస్తుంది ADAS. నేను చూసిన వాటిలో హ్యుండాయిలో బాగా పనిచేస్తుంది, క్రేటా ఇవన్నీ బాగా పనిచేస్తాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్ చేశాను, చూద్దాం. దానికి మనకి డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది, అదే కంట్రోల్ చేసుకుంటుంది మొత్తం. బాగానే పని చేస్తుంది. మొత్తం తీసేసాను నేను. సో ఇది ఒక అడ్వాంటేజ్, కానీ ఎక్కువ డిపెండ్ అవ్వకండి వాటి మీద. టెక్నాలజీ మరీ ఎక్కువ డిపెండ్ అయ్యామనుకోండి, ఒకసారి అవి పని చేయలేదు అనుకోండి, అప్పుడు గ్లిచెస్ వస్తుంటాయి. అప్పుడప్పుడు వెళ్ళిపోయింది ఇది, దీనికి ఉద్దేశిద్దాం పోయి లేదు, బ్రేక్ వేసేసిందమ్మా. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బాగానే పనిచేస్తుంది. మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంది కదా, దీన్ని కొట్టామనుకోండి, ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ వ్యూ అయితే కనిపిస్తుంటుంది. డ్రైవర్ బ్యాక్ సైడ్ కెమెరా నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంటుంది. అండ్ ఇంకా నార్మల్గా అన్ని హ్యుండాయ్ కియా కార్స్లో మనం చూస్తూనే ఉంటాం, రైట్ సైడ్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని లాంచ్ చేసి చూద్దాం. జీరో టు 100 ఇది మనకి ఒక 10 to 12 seconds మధ్యలో తీసుకుంటుంది. నేను ప్రజెంట్ లాంచ్ చేసింది స్పోర్ట్స్ మోడ్లో కాదు, మళ్ళీ స్పోర్ట్స్ మోడ్లో పెడదాం. స్పోర్ట్స్ మోడ్లో పెట్టి లాంచ్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్లో పెట్టాం, లాంచ్ చేద్దాం. ఫస్ట్ ఇనీషియల్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది, ఖచ్చితంగా టర్బో ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు. ఇనీషియల్గా అట్లా లాంచ్ అవ్వట్లా, కొంచెం టైం తీసుకుంటుంది, తర్వాత స్పీడ్ అందుకుంటుంది. 100 కొద్దిగా ఫాస్ట్ అనిపించింది ఇందాకతో కంపేర్ చేస్తుంది. జస్ట్ 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్, 3 సిలిండర్ ఇంజన్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. మరి అంత వైబ్రేషన్స్ కూడా ఏమీ రావట్లేదు లోపలికి, బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ అయితే బాగానే అనిపించింది. కాకపోతే ప్రైజే మరి దారుణంగా ఉంది. ఇది 1 లీటర్ టాప్ మోడల్ తీసుకోవాలనుకుంటే టర్బో పెట్రోల్ ఇంజన్, DCT గేర్ బాక్స్, ఇది ప్రైస్ 18.5 lakh. ఇంకా ఇది సబ్ 4 మీటర్ కేటగిరీ కిందే ఉంటుంది. మరి కాస్ట్ మరి నాకు ఎక్కువ అనిపించింది. ఎన్లైన్కి వెళ్ళాలంటే 19,50,000 దాకా ఉంది ఎన్లైన్ N10 టాప్ మోడల్ తీసుకోవాలనుకుంటే. సో ఇదే కొంచెం డిసప్పాయింట్ చేసింది. దీనిలో బెస్ట్ మోడల్ అయితే మాత్రం నాకు తెలిసి, ఒకవేళ మీకు ADAS వద్దనుకుంటే, ADAS కావాలంటే దీనికే వెళ్ళాలి మీరు, 18 lakhs పైన పెట్టాలి. ADAS వద్దనుకుంటే మాత్రం 15 లక్షలు 16 లక్షల మధ్యలో మీకు HX8 మోడల్ వస్తుంది. మొత్తం మీకు స్క్రీన్ మీద అన్నీ కనిపిస్తున్న అన్ని మోడల్స్ విత్ ప్రైజెస్, మన హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైజెస్ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కాబట్టి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే బేస్ మోడల్ కూడా మ్యాక్సిమం చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అది నాకు బాగా అనిపించింది. బేస్ మోడల్ కూడా మీరు తీసుకోవచ్చు, HX2 ఉంది కదా, బేసిక్ ఫీచర్స్ అన్నీ దానిలో కూడా ఉంటాయి, అది కూడా మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే. సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి సేఫ్టీ పరంగా. బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, CBD, ES ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ దీనిలో మీకు టాప్ మోడల్కి వచ్చేసరికి మీకు ADAS, 360 కెమెరాస్ ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి. అండ్ ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి. సో ఇట్లాంటివన్నీ మీకు ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి టాప్ మోడల్కి వచ్చేసరికి. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఒకసారి మనం సౌండ్ సిస్టమ్ కూడా విందాం. ఇది బోస్ ఆడియో అయితే వస్తుంది. సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్ అయితే మీరు. ఓవరాల్గా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం ఫీచర్స్ ఎక్కువ అయినాయి, ప్రైస్ కూడా అలాగే పెంచేసారు. ఫీచర్స్ పెరిగినాయి కాబట్టి ప్రైస్ కూడా పెరిగింది.
అండ్ కొద్దిగా బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేశారు, ఎడాస్ యాడ్ చేశారు. మరి చూడాలి, సేఫ్టీ రేటింగ్ ఇంకా అది రాలేదు. సీరియస్ ప్లాట్ఫామే కాబట్టి భారత్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ అయితే స్కోర్ చేయొచ్చు, తెలియదు ఇంకా రేటింగ్ వచ్చిందా మళ్ళీ మాట్లాడదాం. అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, 1 లీటర్కి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. కొద్దిగా నాకు కాకపోతే ప్రైస్కే మరి 18-19 lakhsకి మనం 1 లీటర్ టర్బో పెట్రోల్ పెట్టడం అవసరమా అనిపిస్తుంది ఒక్కసారి. అదొకటి మైండ్లో తిరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇంకా వేరియంట్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకో, ప్రైజెస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ కార్ మనం ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి గీతా హ్యుండై మెట్టుగూడ. షోరూమ్ డీటెయిల్స్ కానీ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఏమైనా కార్స్ ఉన్నాయి మనం ఛానల్లో కవర్ చేయని ఒకవేళ మీకు ఉంటే మాత్రం మనకు మెయిల్ చేయండి, auto@prasadtechintelugu.com మీ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, అవి కూడా మనం కవర్ చేద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.